రెండో పాయింట్, చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే సాటర్డే నైట్ ఫీవర్ అంటారు. అంటే శనివారం పూట రాత్రి 12-1 గంట వరకు చదువుకొని టీవీలు చూసి ఆదివారం సాయంత్రం, సోమవారం పొద్దున్నే మళ్ళీ స్కూల్ బస్సో కాలేజ్ బస్సో వస్తుంది కాబట్టి 5 o'clock లేస్తారు. నిద్రలో 6 స్టేజెస్ ఉంటాయి. అందులో మెయిన్ స్టేజ్ డీప్ స్లీప్ స్టేజ్. అది నైట్ 1 o'clock నుంచి 4 o'clock వరకు ఉంటుంది. ఎప్పుడైతే డీప్ స్లీప్ మధ్యలో కట్ అయిపోయిందో, అంటే రాత్రిపూట 11-12 వరకు నిద్ర టీవీ చూసిన కుర్రోడు పొద్దున 5 o'clock లేవాల్సి వస్తే సోమవారం అంతా ఆవలిస్తూనే ఉంటాడు. ఆ నిద్ర తాలూకు డెబిట్ బ్యాలెన్స్ 0 అవటానికి కనీసం 4 days పడుతుంది. మళ్ళీ శనివారం ఆదివారం వస్తాయి. సో మీ పిల్లలు బాగా చదువుకోవాలంటే, ఇది పేరెంట్స్ కోసం చెప్తున్నాను, బాగా చదువుకోవాలంటే ప్రతిరోజు ఒకటే టైంకి నిద్రపోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్లీప్ సైకిల్. స్లీప్ సైకిల్, ఫుడ్ సైకిల్ కరెక్ట్గా ఉంటే జీవితంలో మీరు అద్భుతాలు సాధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇక్కడ చిన్న కాంట్రిబ్యూషన్. మీరు భోజనం చేసినాక 2 గంటల తర్వాతనే పడుకోవాలి. అంటే మన వాళ్ళు 10 గంటలకు 11 గంటలకు భోజనం చేస్తున్నారు కాబట్టి అది చాలా టూ మచ్. 8 o'clock భోజనం పెట్టండి, హ్యాపీగా 10 గంటలకు పడుకుంటారు. ఎందుకోసం అంటే పడుకున్న తర్వాత 2-3 hours డైజెషన్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అది తిరుగుతుంటారు. డీప్ స్లీప్ అని సార్ చెప్పారు కదా, 1 తర్వాత ఎందుకు వస్తుంటే అప్పుడు మొత్తం జీర్ణం అయిపోతుంది. కాబట్టి తొందరగా భోజనం పెట్టండి, అమ్మలో తొందరగా భోజనం పెట్టండి. ఈ ఉదాహరణకు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, నీ పేరేమిటి అని. నా ప్రశ్న చెవిలోంచి లోపలికి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానేంద్రియ. ఆన్సర్ నోట్లోంచి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కర్మేంద్రియ. ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ద్వారా ప్రశ్న లోపలికి వెళ్తుంది, కర్మేంద్రియం ఆన్సర్ రాస్తుంది. జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల అనుసంధానమే మెమరీ. నేను మిమ్మల్ని మీ పేరేమిటి అని అడిగితే ప్రశ్న లోపలికి వెళ్ళింది. ఇక్కడ న్యూరాన్స్ ఉంటాయి, ఇందులో మీ పేరున్న న్యూరాన్ స్పందించి ఆన్సర్ చెప్పించింది. అలా కాకుండా నేను మిమ్మల్ని నీ పేరెంట్స్ పేరేమిటి అని అడిగితే నా ప్రశ్న ఒకటే, కానీ మీరు 2 ఆన్సర్లు చెప్పాలి, అమ్మ నాన్న. అప్పుడు ప్రశ్న లోపలికి వెళ్ళి అమ్మ న్యూరాను నాన్న న్యూరాను స్పందించి 2 ఆన్సర్లు బయటకు వస్తాయి. a+b² ఎంత అని అడిగితే a² + b² + 2ab. ఇక్కడ 3 న్యూరాన్స్ స్పందించాలి. ఈ న్యూరాన్స్ని కల్పించే సన్నటి గీతని యాక్సాన్స్ అంటారు. ఈ యాక్సాన్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మీరు రాత్రిపూట లైఫ్లో పైకి రావాలంటే, బాగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే పడుకోబోయే ముందు 15 నిమిషాలు చదువుకొని పడుకోవాలి. పొద్దునుంచి సాయంత్రం వరకు కాలేజీలో మీరు a+b² చదివితే a² + b² + 2ab అని ఒక ట్రయాంగిల్ బాండ్ తయారవుతుంది. ఆ తర్వాత మీరు టీవీ చూస్తే అందులో ఏదైనా పాట వస్తే నువ్వు వస్తానంటేనే వద్దంటానా అని ఈ ట్రయాంగిల్ బాండ్ పెంటగాన్ బాండ్ అయిపోతుంది. a² + నువ్వు వస్తానంటే + b² + నేను వద్దంటానా + 2ab అవుతుంది. ఆ పెంటగాన్ బాండ్లో ఈ యాక్సాన్స్ 3 ఎక్కువ వాటిని బాండ్ చేసి ఉంచలేవు, అందుకని 2 బయటికి వెళ్ళిపోతాయి. ఎగ్జామినేషన్లో a+b² ఎంత అంటే a² ఒకటే గుర్తుంటుంది. ఈ పద్యం మర్చిపోయిన అమ్మాయిలు వీళ్ళందరూ చేసిన తప్పదే. సో మీరు జీవితంలో పైకి రావాలంటే, మంచి మెమరీ సాధించాలంటే రాత్రిపూట పడుకోబోయే ముందు 15 నిమిషాలు చదువుకొని వెంటనే నిద్రపోవాలి. ఇంకా మళ్ళీ తర్వాత కబుర్లు చెప్పటాలు, టీవీ చూడటాలు ఏం ఉండకూడదండి. ఆ పుస్తకం కింద పడేసి నిద్రపోతే, ఇదంతా నేను మా ఫాదర్ నాకు నేర్పాడు, నేను మా అబ్బాయికి నేర్పించాను. హూ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th class, ఇంటర్మీడియట్, సో అంతా అలా వచ్చినాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న చిట్కాలండి. భోజనం చేసిన తర్వాత ఈ 6 పదార్థాలు తినకుండా ఉండటం, రాత్రిపూట 10 నిమిషాలు చదువుకొని నిద్రపోవటం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తే స్కై ఈజ్ ద లిమిట్.